నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఉమ్మడి పాలమూరులో వనపర్తి సెగ్మెంట్ హాట్ సీట్ అనే చెప్పాలి. ఈ నియోజకవర్గంలో తలపండిన నేతలు ఉన్నారు. దీంతో లోకల్ పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వరుసగా రెండోసారి గెలవాలని చూస్తుంటే ఎలాగైనా సరే వనపర్తిలో జెండా ఎగరవేయాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. మరి వనపర్తిలో ఈ రెండు పార్టీల క్యాడర్ ఎలా ఉంది, వచ్చే ఎన్నికల్లో పోటీ ఎలా ఉండబోతుందనేది నువ్వా నేనాలో చూద్దాం. 1952లో వనపర్తి నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 16 సార్లు ఎన్నికలు జరిగాయి. జిల్లాలో కాంగ్రెస్కు బలమైన స్థానాల్లో వనపర్తి ఒకటి. ఇప్పటి వరకు ఈ సీట్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినన్ని సార్లు మరి ఏ పార్టీ క్యాండిడేట్లు విజయం సాధించలేదు. మధ్యలో 4 సార్లు తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించారు. ఇక మొట్టమొదటిసారి వనపర్తి కోటపై గులాబీ జెండా ఎగిరింది. గత ఎన్నికల్లో తొలిసారి బీఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎల్ఎల్బీ పూర్తి చేసిన నిరంజన్ రెడ్డి టీడీపీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాదీ బోర్డు చైర్మన్గా పనిచేశాడు. ఆయన 2001లో రాష్ట్ర సాధన కోసం స్థాపించిన కారు పార్టీలో చేరారు. మహబూబ్నగర్లో దశాబ్ద కాలం పాటు ఒంటి చేత్తో గులాబీ పార్టీని నడిపించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా బతుకు చిత్రాన్ని తెలంగాణ ఉద్యమంలో బట్టబయలు చేసిన నాయకుడిగా నిరంజన్ రెడ్డి గుర్తింపు పొందారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి 4291 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే కూడా పార్టీ అధిష్టానం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. 2018 ముందస్తు ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా నిరంజన్ రెడ్డి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డిపై 51,783 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం వ్యవసాయ, సహకార, ఆహార అండ్ పౌర సరఫరా శాఖల మంత్రిగా కూడా ఉన్నారు. అయితే రాబోయే ఎన్నికల్లోనూ అధిష్టానం మళ్ళీ ఆయన్నే బరిలోకి దించనుంది. ఈసారి కూడా గెలుపు తనదే అన్న ధీమాతో ఎక్కువగా ప్రజల్లోనే ఉంటూ ఉన్నారు. అంతేకాకుండా సైలెంట్గా గ్రౌండ్ లెవెల్లో తన ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కూడా బలమైన అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. చిన్నారెడ్డి 1985లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ నేతగా ఉంటూ వనపర్తి టికెట్ సాధించి తెలుగుదేశం అభ్యర్థి బాలకృష్ణయ్య చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 1989, 99, 2004, 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన వైఎస్ఆర్ మంత్రివర్గంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి ఎలాగైనా గెలవాలని చూస్తున్నారు చిన్నారెడ్డి. కాంగ్రెస్ అధిష్టానం కూడా చిన్నారెడ్డి సపోర్ట్ చేస్తూ ఉండటంతో ఇప్పటి నుంచి తన క్యాడర్ను పెంచుకునే పనిలో పడ్డారు. ప్రజల్లో ఎక్కువగా ఉంటూ గత కాంగ్రెస్ పాలనలో ప్రజలకు అందించిన సేవలను గుర్తు చేస్తున్నారు. మరోవైపు వనపర్తిలో ప్రస్తుతానికి మంత్రి నిరంజన్ రెడ్డికి తిరుగులేని పరిస్థితులు ఉన్నా కొంతకాలం క్రితమే సొంత పార్టీ నేతల్లోనే ఆయనపై వ్యతిరేకత మొదలైంది. సొంత పార్టీ నేతల నుంచి అసంతృప్తి సెగలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నిరంజన్ రెడ్డి పేరు వింటేనే బస్సుమని లేస్తున్నారు నేతలు. ఈసారి ఎన్నికల్లో ఆయన సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిణామాలను కాంగ్రెస్ నేతలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వనపర్తిలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న వ్యతిరేకతే తమకు బలమని అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈసారి కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య గట్టి పోటీ తప్పదని అర్థమవుతోంది. ఈ రెండు పార్టీల్లో వనపర్తి గడ్డపై ఏ పార్టీ జెండా ఎగురుతుందో చూడాలి.